అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఒక స్టోరీతో మేము ముందుకు వచ్చేసాను. ధనం ఉంది కానీ వినయం లేదు. చివరికి ఏమైందో చూద్దాం. ఒక గ్రామంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి డబ్బు, ఆస్తి అన్నీ ఉన్నాయి, కానీ వినయం మాత్రం లేదు. పేదవాళ్లను చిన్నచూపు చూసేవాడు. ఎవరు సహాయం అడిగినా అవమానించేవాడు. నా దగ్గర డబ్బు ఉంది, నాకు ఎవరూ అవసరం లేదు అని గర్వంగా చెప్పేవాడు. ఒకరోజు అతను మార్కెట్కు వెళ్తుండగా దాహంతో ఉన్న ఒక వృద్ధుడు, బాబు కొంచెం నీళ్లు ఇస్తావా అని అడిగాడు. వెంటనే ఆ ధనవంతుడు నవ్వుతూ, నీకు నీళ్లు ఇవ్వడానికి నేను నీ సర్వర్లా కనిపిస్తున్నానా అని పొగరుగా జవాబిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ వృద్ధుడు మాత్రం బాధగా అల్లాహ్పై నమ్మకం ఉంచి ముందుకు సాగిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అదే ధనవంతుడు దూర ప్రయాణానికి వెళ్ళాడు. మధ్యలో ఎండ తీవ్రంగా ఉండటంతో అతనికి భయంకరమైన దాహం వేసింది. నడవలేని స్థితిలో కింద పడిపోయాడు. అప్పుడు దగ్గరలో ఉన్న ఒక వృద్ధుడు పరిగెత్తుకుంటూ వచ్చి అతనికి నీళ్లు ఇచ్చి ప్రాణాలు కాపాడాడు. నీళ్లు తాగిన తర్వాత అతను ఆ వృద్ధుని ముఖం చూచి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. మీరు ఆ రోజు నన్ను నీళ్లు అడిగిన అదే వ్యక్తి కదా అని సిగ్గుతో తల వంచాడు. నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని అవమానించిన మీరు నా దాహాన్ని తీర్చారు అని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్నాడు. ఆ వృద్ధుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, బిడ్డ, మనిషిని గొప్పవాడిని చేసేది అతని ధనం కాదు, అతని వినయం. పొగరు మనిషిని చిన్నవాడిని చేస్తుంది, కానీ మంచి మనసు అతన్ని అల్లాహ్ దగ్గర గొప్పవాడిని చేస్తుంది. ఆ మాటలు విన్న ఆ ధనవంతుడు పూర్తిగా మారిపోయాడు. అప్పట్నుంచి పేదలకు సహాయం చేస్తూ అందరితో వినయంగా జీవించడం ప్రారంభించాడు. ఈ కథలో నీతి ఏంటంటే, పొగరు పతనానికి దారితీస్తుంది, వినయం అల్లాహ్ ప్రేమను, ప్రజల గౌరవాన్ని సంపాదిస్తుంది. అల్లాహ్ మనందరికీ పొగరును దూరంగా ఉంచి వినయాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలానే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహు ఖైరున్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.